హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి అట్టగా నేను చేసే ప్రతి వీడియోలు కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను ఈ తెలియని వాళ్ళ కొరకే నేను ఈ వంటలు పెట్టేది, తెలిసిన వాళ్ళ కొరకు కాదు ఫ్రెండ్స్. మీరు వేరే ఉద్దేశం అనుకోవద్దు. నేను తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఈ వంటలో. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేను చేసే ప్రతి వంటకాడ తండ్రి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను ములక్కాడ పన్నీరు కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో. చూడండి ఫ్రెండ్స్, ఈ మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ నూనె పోసుకున్నాను మూకుట్లో. చూడండి, మెంతులు చిట్టపట్లు ఆడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మెంతులు చిట్టపట్లు ఆడుతున్నాయి. అలాగే ఉల్లిపాయలు, చూడండి ఉల్లిపాయ వేసా. ఇప్పుడు ఈ ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ములక్కాడ ముక్కలు వేసుకుంటున్నా. ఇక్కడ బాగా ఫ్రై అవనిద్దాం. అలాగే నేను ఉప్పు వేసుకుంటున్నా, ఎందుకంటే పన్నీర్లో ఉప్పు ఉంటుంది, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. మిరియాల పొడిని, పసుపు, ఇలా ఫ్రై అవనిద్దాం సూపు. పన్నీరు చూడండి, పన్నీరు పన్నీరుకి సూపు మగ్గనిద్దాం బాగా. చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. ఈ కారం కూడా మగ్గుకొనిద్దాము. నేను మసాలా ఎక్కువ వేయండి ఫ్రెండ్స్, మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోండి దీంట్లో కదా. పన్నీరు ములక్కాడ అలాగే ఒక గిన్నెడు పోసుకుంటున్నాను వాటర్. ఇప్పుడు నేను దీంట్లో బాగా ఎగరనిద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. పన్నీరు ములక్కాడ కర్రీ అయిపోయింది. మీకు ఎక్కువ కారం కావాలన్నా, మీకు ఎక్కువ మసాలా కావాలన్నా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఇష్టం ఉంది ఎక్కువ మసాలా దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, పన్నీరు ములక్కాడ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్. ఓకే, బాయ్.